మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. అసలు సభ ప్రారంభం రోజు మినహాయిస్తే ఈ రోజు సెకండ్ రోజు మళ్ళీ కాస్త గద్దరగోళం ఏర్పడింది. ఏం జరిగింది సార్? ఎమ్మెల్యే వినోద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. బేసిక్గా గవర్నర్ గారు అడ్రస్ మీద అందరూ సభ్యులు మాట్లాడుతున్నారు. అయితే గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు సభ్యులు మాట్లాడినారు. మా ఆది శ్రీనివాస్ గారు, ఇంకా మా సోదరుడు శ్రీనివాస్. ఇదైన తర్వాత ఏంటి, జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది మాట్లాడడానికి. దాన్ని ఆ గవర్నర్ ప్రసంగాన్ని ఆయన దాన్ని కొంచెం మాటలు ట్విస్ట్ చేసి ఆ టాపిక్ సంబంధం లేకుండా సపరేట్గా మాట్లాడాడు. ఆబ్వియస్గా మా పార్టీ తరఫు నుంచి మా శ్రీధర్ బాబు గారు, మా వెంకటరెడ్డి గారు, కొమ్మటిరెడ్డి గారు కూడా దాని గురించి అన్నారు, ప్లీజ్ స్ట్రిక్ టు ద పాయింట్, ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దని. ఇక ఈ మాట అన్నందుకు స్పీకర్ గారిని బిల్లిటిల్గా చేసి మాట్లాడాడు ఎవరు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఆ బిల్లిటిల్ ఎట్లా చేసిర్రు, ఇది నువ్వా నేనా అనే ఆ శబ్దాలు చైర్కు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు. దాన్ని మనసులో మా పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళందరూ స్పీకర్ గారిని అపీల్ చేశారు, ప్లీజ్ సస్పెండ్ దిస్ జెంటిల్మెన్, ఎందుకంటే నేను మాట్లాడే పద్ధతి బాగాలేదు. ఆయన ఎవరు కూడా ఆయన తోటి సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మంచి అడ్వైస్ ఇచ్చాడు ఆయనకి. చాలా డెకోరం మెయింటైన్ చేసి మన హౌస్ని మనం కాపాడుకోవాలి, మనం మంచిగా మాట్లాడుకోవాలి, మంచిగా కండక్ట్ చేసుకోవాలి చెప్పిన తర్వాత కూడా ఆయన స్పీకర్తో మిస్బిహేవ్ చేసి ఆయన కింద పరిచయం చేసినందుకు మా పార్టీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ఏకముక్తంగా ఆయనను సస్పెండ్ చేయమని మేము ప్రత్యేకంగా కోరుకున్నాం. అసలు అది కాకుండా ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీనియర్ సభ్యులుగా, నాయకులుగా మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ అనుకుంటున్నారా? ఎందుకంటే స్ట్రెచర్ మించెల్లి మార్చురికి వెళ్తారు అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్. ఇగో ఇక్కడ వినండి, నిన్నటి సంగతి నిన్నటిది, ఇయాలటి సంగతి ఇయాలటిది. నిన్న అయినప్పుడే నిన్ననే వాళ్ళు దే షుడ్ హావ్ టేకెన్ ద క్లారిటీ ఫ్రమ్ ద ఆనరబుల్ స్పీకర్, ఆనరబుల్ సీఎం గారికి దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. నేను దాని గురించి మాట్లాడడం పద్ధతి కాదు. అది యూ ప్లీజ్ స్పీక్ టు ద ఆనరబుల్ సీఎం. జగదీశ్వర్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలన్నటువంటి ఇది ఎమ్మెల్యే వినోద్ కుమార్ చెప్తా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారు, చైర్కు గౌరవం ఇవ్వకుండా ఆయనను కించపరుస్తూ చిన్నగా చేస్తూ స్పీకర్ను ఉద్దేశించే రకంగా స్టేట్మెంట్ చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచి దాన్ని సవరించే ప్రయత్నం చేసిన, సభ సజావుగా నడిచేలా ప్రయత్నం చేయండి, సహకరించండి అని కోరినా మళ్ళీ లేచి మళ్ళీ అదేవిధంగా మాట్లాడనటువంటి ఒక డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నటువంటి ఒక వినతిని స్పీకర్కి కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.